ఆడియో వినకుండా ఓన్లీ టెక్స్ట్ చదివే వాళ్ళు ఆడియో సబ్‌టైటిల్స్ తెలుగు ఆన్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే 1, 2 పార్ట్స్ ఉన్నాయి. దీనికి సెపరేట్ ప్లేలిస్ట్ అన్నది క్రియేట్ చేస్తాను. 1 or 2 పార్ట్స్లో ఏమయ్యిద్దో ఇప్పుడు ఒక సింగిల్ లైన్లో చెప్తాను. మీరు కూడా ఒకవేళ టైం ఉంటే ప్రీవియస్ స్టోరీస్ వినడానికి ట్రై చేయండి. శక్తి వచ్చేసి వల్లికి బావ అవుతాడు. అయితే శక్తి లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఇంకా వల్లి వాళ్ళ ఇంటికి వస్తే వల్లి ఒకరోజు మిడ్నైట్ వెళ్ళి, బావ ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు తన మీద కోపం కదా, ఆ కోపం మొత్తం నా మీద తీర్చుకో అని చెప్పి ఇంకా శక్తి పట్టుకొని తన మీదకి లాగేసరికి ఇంకా శక్తి కూడా వల్లితో క్లోజ్ అవుతాడు. ఇంకా అప్పటి నుంచి వల్లిని తను ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అలానే క్లోజ్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. వల్లి కూడా తనకి ఏం చెప్పదు, ఇంకా అలానే నడుస్తూ ఉండిద్ది. ఇంకా వల్లి వాళ్ళ అమ్మమ్మతో ఏం చెప్తాడంటే, ఆ నాయనమ్మ నేను వల్లిని సిటీలో కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో జాయిన్ చేస్తాను. ఇక్కడైనా పొజిషన్ బాగోలేదంట కదా, అక్కడైతే బాగుండిద్ది, అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేదిలే అని చెప్పంటే సరే అని చెప్పి వాళ్ళ నాయనమ్మ కూడా ఓకే అనిద్ది. అక్కడి దాకా ఇంకా సెకండ్ పార్ట్ అనేది అయిపోయిద్ది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ కూడా వల్లి వెళ్ళాక శక్తి తనతో మాట్లాడతా, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా, నిన్ను నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా శక్తి చెప్తా ఉంటాడు వల్లితో. అక్కడి దాకా సెకండ్ పార్ట్ అయితే అయ్యింది. ఇప్పుడు శక్తి చెప్తున్న మాటలకి వల్లి ఏమనుకునిద్దంటే, మా బావకి నాతో నీడుంది కదా, అందుకే అలా అంటున్నాడు, లైట్ తీసుకుంటాడులే తనే, నేను అనవసరంగా ఇంకా హోప్స్ పెంచుకోవడం అవన్నీ అనవసరం అని చెప్పి వల్లి కూడా ఏమనుకోదు. ఎంత ప్రేమ చూపించినా కానీ ఇది జరిగే పని కాదు, నేను హోప్స్ పెంచుకొని బాధపడడం వేస్ట్ అని చెప్పి వల్లి ఎప్పటికప్పుడు ప్రేమ పెంచుకోకుండా శక్తి మీద అలానే ఉండిద్ది. ఉన్నాక ఇంకా వాళ్ళ మమ్మీ కాల్ చేసి, శక్తి వాళ్ళ మమ్మీ, అత్తయ్య శక్తిని పంపించేయండిలే, ఇప్పుడు నార్మల్ అయిపోయాడు కదా, ఇక్కడ నేను చూసుకుంటాను, అదే శక్తిని చూసుకోగలను నేను, ఇక్కడ కూడా నాకు బోర్ కొడుతుంది పంపియండి అన్నాక సరే అని చెప్పి ఇంకా పార్వతమ్మ వెళ్ళి, ఒరేయ్ శక్తి మీ మమ్మీ కాల్ చేసిందిరా వెళ్ళు అన్నాక, అవునా నాయనమ్మ అప్పుడే కాల్ చేసిందా, అప్పుడే నేను వెళ్ళాలా అంటే, అవునురా వెళ్ళు అన్నాక, మరి అదే వల్లి కాలేజ్ విషయం అంటే ఇంకా దానికి ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోవాలి, రిజల్ట్స్ రావాలి, ఇంకా అప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ టీసీ తీసుకొని అప్పుడు కదా జాయిన్ చేసేది, టైం ఉంది కదా, నువ్వు వెళ్ళులే అన్నాక, అవును టైం ఉంది కదా అని చెప్పి వల్లిని చూస్తా అనుకొని, అయ్యో నేను వెళ్ళాలంట వల్లి అంటే, పర్లేదు బావా వెళ్ళు, ఎప్పటికైనా వెళ్ళాల్సిందేగా అంటే, నీకు చాలా హ్యాపీగా ఉంది కదే నేను వెళ్తానంటే అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో బాబా అలాంటిది ఏమీ లేదు, నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా వల్లి కూడా బ్యాగ్ సర్దుతూ ఉంటే, అదేంటి కొంచెం కూడా ఆ సాడ్నెస్ లేకుండా అంతేనే మీ అమ్మాయిలు అని చెప్పి అంటూ ఉంటే, పర్లేదులే బావా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే కావాలి అని చెప్పి వల్లి చెప్తా ఉంటే, ఇంకా తను ఏదో మాట్లాడదాం అనేలోపు అంజు వచ్చేసిద్ది. అంజు వచ్చి, బావా వెళ్తున్నావంటగా, అమ్మమ్మ చెప్పింది, జాగ్రత్త బావా, హెల్త్ జాగ్రత్త, ఏం ఆలోచించకు, మంచిగా తిను, మంచిగా ఉండు, అయినా వేస్ట్ దాన్ని మర్చిపో, అయినా నిన్ను అది చీట్ చేసింది కదా, దానికోసం నువ్వేంది పెద్ద, నువ్వు ఇంకా దానికన్నా మంచి అమ్మాయిని చేసుకోవాలి, అమ్మాయి నేను ఇంకా బాగా చూసుకునిద్ది చూడు, వెళ్ళిపోయిందే, మీ ఇద్దరు బాగుంటే ఏడవాలి, అలా ఉండాలే కానీ లైఫ్ అంటే ఎవరో నన్ను మోసం చేశారు, వదిలేశారు అని చెప్పి దానికోసం ఏడుస్తా కూర్చుంటావా, అసలు శక్తి అయినా నువ్వు అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఇంకా శక్తి కూడా సరేలే నేను వెళ్తాను, అమ్మ రమ్మందిగా అని చెప్పి అంటూ ఉంటే, అంజు కూడా ఉండమనదు, వల్లి కూడా ఉండమనదు, ఇంకా వాళ్ళ నాయనమ్మ కూడా ఉండమనదు. సరే అని చెప్పి తిట్టుకుంటే ఇంకా బ్యాగు బండిలో పడేసి, నేను వెళ్తున్నాను బాయ్ అంటే ముగ్గురు వచ్చి బాయ్ చెప్తారు. చూడు ఎలా చెప్తున్నారో సిగ్గు లేకుండా, ఒక్కళ్ళైనా ఉండమని అంటున్నారా అని చెప్పి ఇంకా అనుకొని ఇంకా తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఎగ్జామ్స్ ఇంకా
1 మంత్ ఉంది. మళ్ళీ రిజల్ట్స్ రావడానికి ఒక 2-3 మంత్స్. అయ్య బాబోయ్, ఎలాగైనా 6 మంత్స్ ఆగాలా నేను అది కాలేజీలో జాయిన్ అవ్వాలంటే అనుకుంటా ఉంటే ఇంకా లక్ష్మి వచ్చింది. ఏంట్రా అనేసరికి ఏం లేదు మమ్మీ అని చెప్పంటే, ఏంటి మరి విషయము, మళ్ళీ ఏమంటుంది, దాన్ని కూడా వదిలేస్తావా అంటే, దాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాక ఇది మొత్తం జరిగే పనేనా, అదెంత చిన్నది నీకన్నా, ఏమనుకుంటున్నావు, మీ నాన్న ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా అంటే, ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాలే, నువ్వేం మధ్యలో ఇంటర్ఫీర్ ఏం అక్కర్లేదు, అయినా మళ్ళీ 6 మంత్స్ తర్వాత వచ్చి ఇక్కడే జాయిన్ అయ్యిద్ది అన్నాక, అవునా ఎవరు చెప్పారు నీకు అంటే, నాయనమ్మ నాన్నతో మాట్లాడింది, నాన్న కూడా ఒప్పుకున్నాడు, నన్నే కాలేజ్ చూడమన్నాడు, నేను చూడాలి వల్లి కోసం అన్నాక, సరే చూడరా కాలేజ్ చూడు, హాస్టల్ కూడా చూడు, అయినా హాస్టల్ ఎందుకు, మన ఇల్లు ఉందిగా అన్నాక, నేను అదే అనుకుంటున్నానమ్మా, నువ్వు ఒకసారి మాట్లాడరాదు అంటే, ఇంకా తనకు అర్థమై, వద్దులేరా ఆడపిల్ల కదా, మన ఇంట్లో ఉంటే బాగోదులే, హాస్టల్లోనే ఉండని అంటే, అమ్మ నాకు ఎవ్వరూ విలన్స్ లేరే, అక్కడ నానమ్మ ఇక్కడ నువ్వు ఇద్దరు విలన్సే అని చెప్పి అనుకుంటూ ఉండగా, ఏమైందిరా అంత ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, సంవత్సరం తర్వాతైనా నువ్వేగా చేసుకునేది, చేసుకుంటా అన్నావు కదా, అప్పటిదాకా దాన్ని చదువుకో, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయేసరికి, చిచ్చి అందరూ ఇలానే అనుకుంటున్నారు, ఎప్పుడు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఇంకా శక్తి కూడా ఇంకా సైలెంట్గా ఉంటాడు. ఇంకా నార్మల్ అయిపోయి ఒకసారి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ నాయనమ్మ ఎత్తిద్ది. ఎవర్రా, ఏంది ఫోన్ చేసి మాట్లాడదు అని చెప్పంటే, నానమ్మ నేను శక్తిని, అదే వచ్చాను కదా, చాలా రోజులైంది, ఒక్కసారైనా నువ్వు నాకు ఫోన్ చేయలేదు, మర్చిపోయావా నన్ను అని చెప్పి అంటూ ఉంటే, మర్చిపోలేదురా, రోజు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నానుగా, మీ అమ్మ చెప్పట్లేదా అంటే, చెప్పట్లేదు, సరే కానీ ఎవరెవరు ఉన్నారు అంటే, మన ఇంట్లో 100 మంది ఉంటారుగా, అందుకే ఎవరెవరు అని అడుగుతున్నావా, నేను అంజు వల్లి ముగ్గురం ఉన్నాం అనేసరికి, సరే వాళ్ళకి ఫోన్ అని అంటాడు. ఇంకా అంజు మీ బావ మాట్లాడతాడంట అంటే తలకాయ కొట్టుకొని, అయ్యో వల్లికి ఇవ్వాల్సింది కదా, ఛీ అని చెప్పి అనుకుంటూ ఉండగా, అంజు కాలు తీసుకొని, బావా ఎలా ఉన్నావు, హెల్త్ ఓకేనా అని చెప్పంటే, ఓకేరా అంటే, సరే బావా ఇంకా నువ్వు అలానే ఉంటే అలానే ఆలోచిస్తూ ఉంటావులే కానీ, అంతకుముందు ఏదో కన్స్ట్రక్షన్ చేసేవాడివి కదా, దాని మీదే ఫోకస్ చేయి, ప్రాజెక్ట్స్ అయ్యో వచ్చినాయి అంట, మామయ్య చెప్తా ఉన్నాడు మొన్న వచ్చినప్పుడు అమ్మమ్మకి, నాకు కూడా ఐడియా లేదులే కానీ, దాని మీద నువ్వు కూడా కాన్సన్ట్రేషన్ చేసావనుకో, నీ పెయిన్ మొత్తం తగ్గిద్ది, మొత్తం ఆలోచనలు మారిపోతాయి అన్నాక, నువ్వు చెప్పింది నిజమేనే, సరేలే నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, సరే ఉంటాను, ఏదైనా అవసరం ఉంటే నీకు కానీ మీ చెల్లికి కానీ నాకు ఫోన్ చేయండి, మర్చిపోకు అన్నాక, అయ్యో చెప్పాలా బావా, ఏదైనా అవసరం ఉంటే ముందు నువ్వే గుర్తొస్తావు నాకు అన్నాక, సరే ఉంటాను బాయ్ అని చెప్పి పెట్టేస్తాడు. అంజుకి నేను గుర్తొస్తానంట ఏదైనా అవసరం ఉంటే, వల్లి దెయ్యానికి మాత్రం గుర్తురాను, అది వల్లి దెయ్యమే అని చెప్పి ఇంకా సీరియస్గా శక్తి ఫోన్ పెట్టేసి ఇంకా ఎప్పుడు లేనిది ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళ నాన్న షాక్ అయ్యి, ఏంటిరా నువ్వు వచ్చావు అన్నాక, అదేంటి నాన్న, అంతకుముందు నేనేగా ఈ ప్రాజెక్ట్ చూసుకుంది, ఇప్పుడు ఏదో నువ్వు 1 నెల నుంచి చూసుకుంటున్నావేమో, దానికి నువ్వు వచ్చావు అంటావేంది, మధ్యలో వచ్చింది నువ్వు, ఈ ప్రాజెక్ట్ నాదే, నీది నువ్వు చూసుకో, నాది నేను చేసుకుంటాలే అన్నాక, నిజంగానే చేస్తావంటరా, మధ్యలో వదిలేసి వెళ్ళవు కదా అన్నాక, లేదు చేస్తాలే అన్నాక, సరే అయ్యా నాకే మంచిది అని చెప్పి ఇంకా ఈశ్వర్ నాయుడు కూడా, సరే నేను ఇంతవరకు ఇది చేపించానంటే, అయినా మొత్తం నువ్వు అడ్డదిడ్డంగా చేపిస్తున్నావు, అలా చేపించకూడదు, ఎలా చేపియాలో నాకు తెలుసులే, ఇది కాదు ఇది ఇలా అని చెప్పేసరికి ఈశ్వర్ నాయుడు కూడా, అవునురా, అయినా ఈ కాలం పిల్లలు చాలా తెలివైనోళ్ళు, నువ్వు చాలా తెలివైనోడు శక్తి, నువ్వు
ఎప్పుడు ఇలానే ఉంటే నా పక్కనే మనం నెంబర్ 1కి వెళ్ళిపోతాం అనేసరికి ఇప్పుడు కూడా నెంబర్ 1లోనే ఉన్నాం, 2లోకి ఏం రాలా. నేను ఎప్పుడు రానిలే కానీ నువ్వు వెళ్ళిపో, వేరే ప్రాజెక్ట్ ఉందిగా అది నీది ఇది నాది అని చెప్పంటే సరే అని చెప్పంటాడు. అన్నాక ఇంకా శక్తి అంటాడు ఇన్కమ్ కూడా నాదే అనేసరికి సరేరా నువ్వే తీసుకో, నాకేమైనా ఇవ్వమన్నానా అని చెప్పి ఈశ్వర్ నాయుడు నవ్వుతా వెళ్ళిపోతాడు. ఇంకెళ్ళిపోయాక శక్తి ఆ పనుల్లో చాలా బిజీగా ఉంటాడు. మొత్తం ఆఫీస్ వర్క్ చూసుకోవడము, లేట్గా ఇంటికి రావడం అలా చేస్తూ ఉంటాడు శక్తి. ఎలాగో వల్లి వచ్చింది, వల్లి వచ్చినప్పుడు ఉండాలన్నా ఒక అపార్ట్మెంట్ కావాలి. అపార్ట్మెంట్ అంటే దానికి బెస్టే, సెక్యూర్గా ఉండిద్ది అని చెప్పి ఒక అపార్ట్మెంటు బయట తన పేరు మీద తీసేసుకుంటాడు శక్తి. తీసుకున్నాక వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం డీటెయిల్స్ చెప్పకుండానే తీసుకుంటాడు. తీసుకున్నాక ఇంకా ఎప్పుడు లేట్గా వస్తూ ఉండడంతో ఇంకా ఒకరోజు వాళ్ళ మమ్మీ నేను ఎప్పుడూ లేట్గా రావడం, నువ్వు మిడ్నైట్ లెగిసి నాకు వడ్డీయడం ఇవన్నీ అవసరమా అంటే ఏం చేద్దాంరా, అందుకని చెప్పి ఇప్పటికిప్పుడు వల్లినిచ్చి నీకైతే పెళ్లి చేయలేనుగా నేను అనేసరికి మమ్మీ అది కాదు, నేను అదే చాలా డైలీ లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి బయట రూమ్లో ఉందాం అనుకుంటున్నా, అదే మా ఆఫీస్ దగ్గరలో ఏదైనా ఫ్లాట్ తీసుకుని ఉండనా అనేసరికి ఓహో ఎలాగో ఇంకా 10 డేస్లో వల్లి వచ్చిద్ది కదా, అప్పుడు వల్లితో కలిసి ఫ్లాట్లో ఉండడానిక ఈ నాటకాలు అన్నాక అమ్మ మమ్మీ పట్టేసావుగా అని చెప్పి మనసులో అనుకొని ఏరా నాకు తెలిసిందని ఆలోచిస్తున్నావా, ఈ నాటకాలన్నీ నా దగ్గర కాదే, నువ్వు ఇంటికే రావాలి డైలీ, లేకపోతే నేను అక్కడికి వస్తానన్నాక లేదు మమ్మీ ఎంత లేట్ అయినా నేను ఇంటికే వస్తానే, కానీ లేట్ అవుతుంది చూసావుగా ఇప్పుడేం వల్లి లేదు కదా, అలానే అప్పుడు కూడా అన్నాక సరేలే నువ్వు బయట ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు ఎప్పుడు నాతోనే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అవును మమ్మీ నీతోనే ఉంటా అని చెప్పి ఇంకా శక్తి కూడా చాచా దాంతో కలిసి ఉందామంటే వర్కౌట్ అయ్యేటట్టు లేదు. ఏంటో ఇక్కడ మమ్మీ అక్కడ నాయనమ్మ ఇద్దరు నన్ను చావదొబ్బుతున్నారు. అదేమో ఇవాళ రేపు ఇవాళ పంపిస్తా అని చెప్పి చావదొబ్బుతుంది ఆ నాయనమ్మ అనుకుంటా. ఇంకా వాళ్ళ నాన్నకి తనే చెప్తాడు, నాన్న అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి, నేను ఫామ్ ఫిల్ చేశాను, మనీ కూడా కట్టేశాను అన్నాక అవునా మంచి పని చేసావురా, నేను మర్చిపోయాను అన్నాక సరేలే నేను వెళ్తే నాయనమ్మ ఏదో ఒకటి అనిద్ది, దాన్ని పంపించిద్దో లేదో నువ్వే వెళ్ళి ఆ వల్లిని తీసుకొచ్చి అక్కడ హాస్టల్ ఉందిగా జాయిన్ చేసేపో అన్నాక నేను వెళ్ళాలా నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే ఇంకా ఇదే నాకు కావాల్సింది, నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటా నా వల్లిని అనుకుంటా ఉండగా ఇంకా లక్ష్మి వచ్చి ఏంటండి అదే అంజు అయితే ఆ మాట అంటారా చెప్పు, ఇద్దరు సొంత అక్క చెల్లెలే కదా, ఏంటి మీరు పెద్దదాన్నేమో ప్రేమగా చూస్తారు, చిన్నదాన్నేమో ఇలా చేస్తారు, వెళ్ళి తీసుకురావచ్చు కదా, అది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది అని చెప్పంటే సరేనే తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేస్తాలే, తప్పేదేముంది నాకు అని చెప్పి ఇంకా ఈశ్వర్ నాయుడు అంటూ ఉంటే ఇంకా శక్తి తల పట్టుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ చూసి ఏదా శక్తి ఏమైనా తప్పు చేశానా అంటే లేదమ్మా నువ్వెప్పుడు కరెక్టే చేస్తావు అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్తున్నానే బాయ్ అని చెప్పి శక్తి వెళ్ళిపోతాడు. అసలు ఎవరు చూసినా మా ఇద్దరిని కలవకుండా చేయడానికే ప్లాన్ చేస్తున్నారు. సరేలే ఎంతకాలం వేస్తారు వేయండి, దాని చదువు అయిపోయేదాకా, తర్వాత అది మీరు వద్దన్నా కాదన్నా అది వద్దన్నా కాదన్నా నేనే చేసుకుంటా ఇంకా శక్తి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా ఈశ్వర్ నాయుడు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి అదేమా టీసీ తీసుకొచ్చారా వల్లిది అంటే తెచ్చాంరా అని చెప్పి అనేది. సరే మాట్లాడాడంట శక్తి హాస్టల్ కూడా ఉంది, నేను వెళ్ళి ఈరోజు వల్లిని తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేస్తాను అంటే వల్లి అవసరమా మావయ్య, ఇంకా నాకు చదువు ఎందుకు అంటా ఉంటే అంజలి అనిద్ది అలా అంటావేంటే బావ ఎంతో కష్టపడి అన్నీ చేసి అన్నీ మాట్లాడితే ఇప్పుడు వెళ్ళను అంటే ఎలాగో ఇక్కడ పొజిషన్ బాగోలేదు, నా చదువు ఎలాగో అయిపోయింది, నువ్వు ఒక్కదానివే కదా, ఈ సంవత్సరం చదువుకో తర్వాత చూడొచ్చు అన్నాక
అవునక్క, ఇది లాస్ట్ ఇయర్ కదా, సరేలే హాస్టలే కదా మావయ్య, నేను హాస్టల్లోనే ఉంటాను అంటే హాస్టల్లోనే ఉండు అని చెప్పి ఇంకా ఈశ్వర్ నాయుడు వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా హాస్టల్లో జాయిన్ చూపించి హాస్టల్ ఎలా ఉందో చూసుకొని రాపోవే అన్నాక చూసుకొచ్చి మావయ్య చాలా బాగుంది మావయ్య అని చెప్పి అంటూ ఉంటే, ఇదిగో ఇది నా నెంబరు, ఇది బావ నెంబరు, ఇది అత్త నెంబరు, ఇది అమ్మమ్మ నెంబర్ అంటే మా అమ్మ నెంబరు. ఏది అవసరం వచ్చినా ఈ నెంబర్స్కి ఫోన్ చేయి, నీకు గుర్తుంటాయో లేదో అని చెప్పి మళ్ళీ రాసిస్తున్నాను. అన్ని నెంబర్స్ ఉన్నాయి దాంట్లో, ఒకళ్ళకి కాకపోయినా ఒకళ్ళకి ఫోన్ చేయి నీకు ఏ బాధ వచ్చినా, అయినా ఏం రాదనుకో అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటే, వద్దు మావయ్య అమ్మమ్మ ఇచ్చింది అంటూ ఉంటే, ఉంచుకో, నేనేమైనా బయట ఉన్నా నీ మావయ్యనేగా అని చెప్పి ఇంకా తను కూడా డబ్బులు ఇచ్చేసి కావాల్సినవి అన్నీ ముందే లక్ష్మి కొనేసి ప్యాక్ చేసి పెట్టిద్ది. అవి కూడా ఏయో నీకు పనికొస్తాయంట మీ అత్త పంపించింది అని చెప్పి అంటే, సరే మావయ్య అని చెప్పి తను బాయ్ చెప్పి వెళ్ళి ఏం పంపించింది అత్త అని చెప్పి చూస్తే దాంట్లో బేసిక్స్ మేకప్ కిట్ ఇంకా తనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. బాగానే పంపించింది మా అత్త, థ్యాంక్ యూ అత్త అని చెప్పి అనుకొని ఇంకా తను కూడా రూమ్మేట్స్ని ఫ్రెండ్స్ని చేసుకొని అలా తినేసి అలా ఉండిద్ది. ఇంకా వల్లి ఆ నెక్స్ట్ డే శక్తి అడుగుతాడు, నాన్న వల్లి ఏది అన్నాక, తీసుకొచ్చాను కదా, హాస్టల్లో కూడా జాయిన్ చేశాను కదా అని చెప్పి అంటాడు ఈశ్వర్ నాయుడు. అదేంటి ఇంటికి తీసుకొచ్చి ఒక్కరోజైనా ఉంచలేదా నువ్వు అంటే, అమ్మ అనేసరికి సరేలే, నీకు ఎలాగైనా పెద్ద కోళ్ళు అంటేనే ఇష్టము, పెద్ద మేనకోళ్ళు, అంజుకి ఉన్నంత ప్రేమ నీకు వల్లి మీద ఉండదు కదా, మర్చిపోయాలే అని చెప్పి ఇంకా శక్తి అంటూ ఉంటే, ఏంటిరా మీ అమ్మ నిన్న అదే అంది, నువ్వు అలానే అంటున్నావు ఏంటి, మీ ఇద్దరు కావాలని నన్ను అంటున్నారా, ఏమైనా చేసుకోవాలంటే మీ ఇద్దరు చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి ఇంకా తను సీరియస్గా వెళ్ళిపోతాడు. ఏంటి అసలు నేనేమన్నానని ఇంత సీరియస్ అవుతున్నాడు అని చెప్పి శక్తి కూడా ఇంకా ఏం చేద్దాం, అది ఇంకా రాలేదుగా, చేసేది ఏమీ లేదు, అయినా దానికి నా నెంబర్ తెలుసు కదా, ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా, సరేలే దానికి ఎలాగో ఇష్టం లేదు, ఆ విషయం నాకు తెలుసు, నేనే పిచ్చోడిలాగా తిరుగుతున్నా దాని వెనకాల అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండి, ఏం ఆలోచిస్తాను, వర్క్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఫ్రైడే వచ్చేసింది ఇంకొక రోజు అని చెప్పి ఇంకా సాటర్డే వచ్చాక ఇంకా నాకు 5కి కరెక్ట్గా వర్క్ ఉంది అని చెప్పి మీటింగ్స్ అన్నీ మార్నింగే క్లోజ్ చేసేసుకొని ఇంకా కరెక్ట్గా 4:30కి ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళి వల్లిని కలవాలి, అవుటింగ్కి తీసుకెళ్తున్నా, మళ్ళీ మండే మార్నింగ్ వచ్చింది అని చెప్పి అనేసరికి, సార్ మీరెవరు అంటే చెప్తాడు, నేను ఆల్రెడీ ఫోటో ఇచ్చాను, నేను మా డాడీ మేమిద్దరిలో ఎవరు వచ్చినా పంపించాలని ఉండిద్ది చూడండి అంటే రికార్డ్స్లో కూడా అలానే ఉండిద్ది. ఓకే సార్ అని చెప్పి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పి తను వెళ్ళి మీ మామయ్య వచ్చాడు అనేసరికి వాళ్ళు ఏమనుకునిద్ది అంటే ఈశ్వర్ నాయుడు వచ్చాడేమో అని చెప్పి వచ్చిద్ది. వచ్చాక చూస్తే శక్తి ఉంటాడు. అదేంటి మామయ్య అంది, మామయ్య ఏడి బావా అంటే, ఏంటి మామయ్య వస్తేనే వస్తావా లేకపోతే రావా, రేపు ఎలాగో అవుటింగు అంటే, మా రూమ్లో వాళ్ళు కూడా ఇంటికి వెళ్తున్నారు అదే అని చెప్పి అంటే, అందుకే నేను వచ్చాను రా అని చెప్పి ఇంకా అంటాడు. అన్నాక పర్లేదు బావా ఇక్కడ ఉంటాను, అయినా చదువుకునేవి చాలా ఉన్నాయి అనేసరికి, అబ్బో ఇప్పుడే జాయిన్ అయ్యావు, అప్పుడే చదువుకునేవి చాలా ఉన్నాయంట, నాకు తెలుసులే కానీ నువ్వు ఎంత బాగా చదివేది రా అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్తూ ఉంటాడు. బావా మనం కరెక్ట్ రోడ్డులోనే వెళ్తున్నామా, ఏమైనా దారి తప్పామా అంటూ ఉంటే, కరెక్టే వెళ్తున్నాం అని చెప్పి అంటాడు. మరి ఏంది మీ ఇల్లు ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు, కొంప తీసి మళ్ళీ ఫామ్ హౌస్కి ఏమైనా తీసుకెళ్తున్నావా అంటే, చచ్చా అదేం లేదులే, ఫామ్ హౌస్కి ఏం తీసుకెళ్ళట్లేదు, అపార్ట్మెంట్కి తీసుకెళ్తున్నా అన్నాక, అదేంటి బావా ఇంటికి తీసుకెళ్తానన్ను అన్నాక, అవునే ఇంటికే తీసుకెళ్తున్నా అని చెప్పి, సరే వచ్చేసాం కానీ దా అన్నాక,
బావ నేను రాను, నాకు భయం వేస్తుంది అన్నాక, నీ ఫస్ట్ డైలాగ్ ఎప్పుడు ఇదే ఉండిద్ది తల్లి, నేను ఎక్స్పెక్ట్ చేశా సేమ్ డైలాగ్ కొడతావని, అలానే కొట్టు పర్లేదు. నేనేం నీకు కొత్త కాదు, నువ్వు ఆ డైలాగ్ చెప్తే నేను వినడం కొత్త కాదు, రా అని చెప్పి చేయబట్టుకొని లిఫ్ట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. సరేనే, డోర్ వచ్చేసింది, కళ్ళు క్లోజ్ చేయి అన్నాక, ఎందుకు బావా అని చెప్పి అనేది, క్లోజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఐస్ క్లోజ్ చేశాక తన ఐస్ మీద చేతులు పెట్టి, నీకు సర్ప్రైజ్ ఉంది అన్నాక, ఏం సర్ప్రైజ్ బావా, లైఫ్లో చాలా సర్ప్రైజులు ఇచ్చావు, అయ్యే తట్టుకోలేకపోయా, ఇంకేమి ఇస్తావు దానికన్నా అన్నాక, అంతేనే, నేను ఎప్పుడు నీకు విలన్నే అన్నాక, చాచా ఏం లేదులే అని చెప్పి అంటా వస్తూ ఉండింది. సరే ఉండు, డోర్ క్లోజ్ చేస్తున్నా, నువ్వు ఐస్ ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళి, ఇంకా సరే ఇప్పుడు ఓపెన్ చేయి అని చెప్పి చూశాక ఓపెన్ చేసా, ఏముంది అన్నాక, అదేంటే అపార్ట్మెంటు అన్నాక, చెప్పావు కదా అపార్ట్మెంట్కి తీసుకెళ్తున్నానని చెప్పి, మళ్ళీ దీంట్లో సర్ప్రైజ్ ఏముంది, కళ్ళు క్లోజ్ చేయమండం ఏముంది, నువ్వు చెప్పే తీసుకొచ్చావు, దాంట్లో సర్ప్రైజా ఏముంది అంటే మొత్తం చూసాక, బావ ఈ ఫోటోలు అంటే, అదే సర్ప్రైజ్ అని చెప్పి అంటాడు. నాయే మొన్న నైట్ నువ్వు దించావు కదా ఆ ఫొటోసే, కానీ నేను ఒక్కదాన్నే దిగాను కదా, నువ్వెలా వచ్చావు నా పక్కన, ఫోటోలు భలే బాగున్నాయి బావా అని చెప్పి అంటూ ఉంటే, నేనే ఎడిట్ చేసుకున్నాలే అన్నాక, బావా ఎవరైనా చూస్తే బాగోదు, ముందు ఈ ఫోటోలు దాచిపెట్టాలి లేగు అని చెప్పంటే, ఎవరు రాదు, ఇది మా అమ్మకి మా నాన్నకి కూడా తెలియదు ఈ ఫ్లాట్ అన్నాక, ఓ అవునా, మరి ఎందుకు మరి ఈ ఫ్లాట్ తీసుకున్నావు అని చెప్పంటే, నీకోసమే అంటే, అయ్య బాబోయ్ నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా బాయ్ అని చెప్పంటే, నిన్ను ఉండమన్నా మా అమ్మ ఏం నన్ను ఉండనియట్లేదులే, అక్కడ మీ నాయనమ్మ, అదే మా నాయనమ్మ, మీ అమ్మమ్మ అక్కడ, ఇక్కడ మా అమ్మ నిన్ను కలవకుండా కాపలా కాస్తున్నారే అన్నాక, వాళ్ళకి తెలిసిందా బావా అంటే, చచ్చా తెలీదు, కానీ ఏంటో నాయనమ్మ చూసావుగా ఎలా మాట్లాడుతుందో, కనీసం వెళ్ళేటప్పుడు ఉదయ్ ఒక్కడివే వెళ్తున్నావు, వాళ్ళని తీసుకెళ్ళదా, అప్పుడే వెళ్తున్నావా ఉండదా అని చెప్పి ఏమైనా అనిందంటే, ఎప్పుడు చూసినా కూతురు బిడ్డలే, కొడుక్కి ఒకగానొక్క కొడుకునే, నా తర్వాత ఎవ్వరు పుట్టలేదే, నేనంటే ఇంతైనా ప్రేమ ఉందే మీ అమ్మమ్మకి అని చెప్తా ఉంటే, చాలా ఉంది బావా, కానీ ప్రేమ చూపించడం రాదు బావా అంటే, అవునవును దానికి రాదు నీకు రాదు అంటూ ఉంటే, బావా ఏదో అన్నావు అని చెప్పంటే, ఏమీ లేదులే అని చెప్పి, ఇదిగో ఈ శారీ కట్టుకో అన్నాక, బావా నాకు శారీ కట్టుకోవడం రాదు, నువ్వు ఇలాంటి ట్విస్టులన్నీ ఆపి, నేను వెళ్దాం పద ముందు నన్ను హాస్టల్ దగ్గర దించు అంటే, ఏంది దించేది, నువ్వు మండే మార్నింగే హాస్టల్కి వెళ్ళేది, ఆల్రెడీ చెప్పే తీసుకొచ్చా అని చెప్పి అంటాడు. అవునా బాబాయ్ మరి అమ్మమ్మ కానీ అక్క కానీ ఫోన్ చేస్తే ఎలా అంటే, వాళ్ళు ఏం ఫోన్ చేయదు, అక్కడ ఏ నెంబర్కి చేస్తుంది, వాళ్ళకి ఏ నెంబర్లో తెలుసని చేస్తారు, మా నాన్నకే తెలీదు, ఎప్పుడన్నా వారానికి ఒకసారి నన్ను వెళ్ళి చూస్తామన్నారు, ఎలాగో నాకు చెప్పాడు అనుకో, ఈ వారం నువ్వు వెళ్ళి చూస్తాదా అని చెప్పి నేను సరే అన్నా, అందుకే వచ్చా తీసుకొచ్చుకున్నా, తప్పే అంటే, ఎలాగో నీకు వచ్చిన పద్ధతిలో చీర కట్టుకో, నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాలి పాల ప్యాకెట్, పాలు పొంగియాలి పద అన్నాక, ఏంటి ఇప్పుడు నేను పాలు పొంగియాలా, దానికి నేను చీర కట్టుకోవాలా అని చెప్పి అంటూ ఉంటే, ఇదిగో ఫోను, అదిగో హౌ టు వేర్ శారీ, చాలా వీడియోస్ వచ్చినాయి చూసావా, దీన్ని చూసి కట్టుకో, లేకపోతే నన్ను కట్టమంటే నన్ను కడతా, నేను కట్టాను అనుకో పూజ చేయడానికి పనికిరావే, అందుకనే నిన్నే కట్టుకోమంటున్నా, అర్థం చేసుకొని కట్టుకోపో, ముందు స్నానం చేయి అన్నాక, దేవుడా అని చెప్పి ఇంకా తను సరేలే తప్పిద్దా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి హీటర్ పెట్టుకొని మంచిగా హెడ్ బాత్ చేసి, ఈ శారీ ఏం శారీనో అని చెప్పి చూస్తే పట్టు శారీ లాగుంది, అయినా నాకెందుకు ఇంత వెయిట్ది అని చెప్పి ఇంకా తను కూడా కట్టుకొని
ఇంకా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కూడా పట్టుకొని బాగానే తెచ్చాడు ఫ్లవర్స్ నాకు ఇష్టమని చాలా బాగా అని చెప్పి అనుకుంటా ఇంకా దేవుడి రూమ్లోకి వచ్చి దీపం ముట్టించి అయ్యో ముందు ప్రసాదం చేయాలి కదా అని చెప్పి ఇంకా పాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఫ్రిడ్జ్లో అంటాడు. సరే అని చెప్పి ఇంకా పాలు తీసుకొని పొంగిచ్చి పొంగల్ చేసి ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అయిపోయింది బావా అని చెప్పంటే అయిపోయిందని నాకు కాదే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవే అంటే సరే సరే అని చెప్పి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిద్ది కదా దండం పెట్టుకొని మా బావ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి దేవుడా నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా చాలే దా దేవుడికి కూడా బోధి కుట్టిద్ది నీ కోరికలేని అన్నాక వచ్చింది. వచ్చాక ఏం మొక్కున్నావే అంటే ఏం లేదు బావా నేను మంచిగా చదువుకోవాలి అని మొక్కున్నాను అంటే అవునులే ఎప్పుడు నీ గురించే మొక్కుంటావు నీకు నేనేం కనపడతాను అని చెప్పి శక్తి అంటూ ఉంటాడు. వాళ్ళు ఏం పట్టించుకోదు. అయినా నేను 2 days ఇక్కడ ఏం చేస్తాను బావా ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అత్తకి ఏమైనా హెల్ప్ చేస్తాను అంటే ఇంట్లో పనులు చాలామంది ఉన్నారే నువ్వు ఇంకో పనమ్మాయి అవసరంలా మా అమ్మకి అన్నాక అంతేలే బావా నేను ఎప్పుడు పనిదాన్నే అని చెప్తా ఉంటే మరి అంతే కదా నీకు నేను కనపడను అలాగే నువ్వు కూడా నాకు కనపడట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే బావా ఇప్పుడు ఏం చేయను ఎలాగో నువ్వు నైట్ వెళ్ళిపోవాలి కదా నేను ఒక్కదాన్ని ఎలా ఉండను అంటే టీవీ ఉందిగా టీవీ చూసుకుంటూ ఉండగానిలే నేనేమి ఇక్కడ ఉండను నైట్ వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే మరి ఫుడ్ ఏం చేయను అన్నాక ఏదో ఒకటి ఉండవే అని చెప్పంటే సరే అని చెప్పి వెళ్ళి ఫుడ్ వండిద్ది. వండాక బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడు నేను తినిపించడమేనా నువ్వు నాకు తినిపివా అంటే పర్లేదు బావా నీది నువ్వు తిను నాది నేను తింటా ఎంతైనా లిమిట్స్లో ఉంటేనే బాగుండిద్ది అని చెప్పంటే అబ్బో అని చెప్పి ఇంకా తను కూడా తింటాడు. తిన్నాక ఇంకేంటి మరి ఏమైనా ఆర్డర్ పెట్టినా అని చెప్పంటే ఏం వద్దు అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే ఏంటి వెళ్ళిపోమంటున్నావు సరే సరే సైలెంట్గా ఉండు ఒక ఫోన్ వస్తుంది మాట్లాడుకోవాలి అని చెప్పి మమ్మీ చెప్పు అంటాడు. ఏంటిరా ఇంకా ఇంటికి రాలేదంటే అది మమ్మీ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా కొంచెం పార్టీ ఉంది సిట్టింగ్ వేద్దాం అది ఇది అన్నాడు. ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము కావాలంటే ఫ్రెండ్తో మాట్లాడిస్తా నేను మండే ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ వస్తా అని చెప్పన్నాక ఇంకా మళ్ళీ షాక్ అయింది. ఏంటి ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అది అత్తతో అని చెప్పి నిజమేనా నమ్మమంటావా అంటే కావాలంటే మళ్ళీ హాస్టల్కి వెళ్ళి చూసుకో నేను అబద్ధం ఎందుకు చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సరే మళ్ళీ ఫోన్ చేసిద్ది లక్ష్మి. సరే లేదా అంత కోపం ఎందుకు అయినా అది హాస్టల్లోనే ఉండిద్దిలే అది ఎక్కడికి వెళ్ళిద్దిలే కానీ నువ్వు జాగ్రత్త దాన్ని చదువుకోనివ్వు నువ్వు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకు అటు వెళ్ళి ఇటు వెళ్ళి అది మంచిగా చదువుకోవాలి ముందు అని చెప్పి అంటే సరే తల్లి నేను నా ఫ్రెండ్స్తో ఉన్నా కొంచెం ఎంజాయ్ చేయనివ్వా ప్లీజ్ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేశాక బావా అయిపోయిందా అంటే అయిపోయింది చెప్పు అన్నాక ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు ఎన్ని అబద్ధాలు నేను అత్తకు చెప్తాను నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అంటే అత్త నెంబర్ చెప్పు అంటే మామయ్య చెప్పాడు నా బుక్లో ఉంది రాసుకున్నా ఆల్రెడీ మామయ్య ఇంకేం చెప్పాడంటే నీ నెంబర్ ఇచ్చాడు అత్త నెంబర్ ఇచ్చాడు మామయ్య నెంబర్ ఇచ్చాడు అమ్మమ్మ నెంబర్ కూడా ఇచ్చాడు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమన్నాడు అని చెప్పనిద్ది. మరి నాకెందుకు ఫోన్ చేయలేదే అంటే మాది నాకేం అవసరం రాలేదు కదా అవసరం ఉంటేనే ఫోన్ చేయమన్నాడు మావయ్య అని చెప్పనేసరికి ఇంకా శక్తి కూడా నవ్వేస్తాడు. నవ్వేసి అవసరం ఉంటేనే ఫోన్ చేయమని కాదే మరి నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని నీకు తెలుసు కదా ఒక్కసారి ఫోన్ చేసి ఒరే శక్తి దౌర్భాగ్యుడా ఏం చేస్తున్నావు అని అడగొచ్చు కదా మళ్ళీ ప్రేమగా అయినా అని చెప్పనేసరికి ఇంకా మళ్ళీ కూడా ఏం మాట్లాడదు. బావా నాకు అన్కంఫర్టబుల్గా ఉంది సారీ అని చెప్పంటే అవునే అన్కంఫర్టబుల్గానే ఉంది
మరి తీసేనా అని చెప్పంటే నేను వెళ్ళి మార్చుకొచ్చుకుంటాను అని చెప్పనేసరికి సరే ఇదిగో ఇంకోటి అని చెప్పిస్తే ఎన్ని కొంటావు బావా అంటే అన్నీ నీకోసమేలే పర్లేదు అని చెప్పంటే టీషర్టు షార్టు ఉండిద్ది. ఇప్పుడు ఇది అవసరమా అంటే అది ఇంకేం వేసుకుంటావు ఆ డ్రెస్ వేసుకొని అలానే పడుకుంటావా నైట్ పూట కదా ఇది వేసుకో పర్లేదు అన్నాక ఇంకా తప్పేదేముంది అని చెప్పి ఇంకా షార్ట్ వేసుకొని తను వచ్చేటప్పుడు బట్టలు కూడా తెచ్చుకోదు ఆ దేవతేమో సచ్చినట్టు ఆ టీషర్టు షార్ట్ వేసుకొని దేవుడా నేను వీటితో బయటకు వెళ్తే బాగోదులే కానీ అని చెప్పి ఇంకా అలానే పడుకునేది. పడుకున్నాక ఎంతసేపు అయినా ఈ దెయ్యం రాదేంటి ఏం చేస్తుంది ఏమైనా చేసిందా ఏంటి అని చెప్పి వల్లి అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా బెడ్షీట్ కప్పుకొని పడుకొని నిద్రపోతూ ఉండిద్ది. ఏంటి పడుకున్నావు వల్లి ఏమైంది అని చెప్పి ఫోర్ హెడ్ మీద చేయబెట్టి చూస్తే బాగానే ఉంది బావా ఐఎమ్ ఫైన్ గుడ్ నైట్ అని చెప్పంటే చచ్చా గుడ్ నైట్ చెప్పడానిక నేను బయట వెయిట్ చేస్తున్నాను మంచిగా మూవీ చూసేవాళ్ళం కదా సరే సెకండ్ షో మూవీ బుక్ చేయనా టికెట్స్ వెళ్దామా అన్నాక బావా చంపేస్తా అని చెప్పనిద్ది. సరేలే చంపుదో కానీ మరి ఏంటి నేను ఇంత ప్రేమగా అన్ని అరేంజ్మెంట్స్ చేసి రెంట్కి కాదే ఈ ఫ్లాట్ కొన్నానే మన కోసం కానీ ఉండడానికి కుదరదు అనుకో అయినా ఉన్న బాగోదులే నువ్వు అన్నట్టు సో వీకెండ్స్ అయినా కలుద్దాం అనుకుంటే ఏంటో ఏమో ఇలా అయిపోతుంది అన్నీ తను బాధపడుతూ ఉంటాడు. ఏం చేద్దాం బాబా అన్నిటికి కలిసి రావాలి మరి ఏంటి మరి నీకు మ్యాచెస్ చూడట్లేదా అని చెప్పంటే ఏం మాట్లాడుతున్నావు మ్యాచెస్ ఏంటి నేను నిన్నే చేసుకుంటా అని చెప్పనేసరికి అయ్యో బావా ఎందుకు అలా అనుకుంటావు నేను చాలా చిన్నదాన్ని నీకన్నా నువ్వు నన్ను ఎలా చేసుకుంటావు చెప్పు అయినా మావయ్య ఊరుకోడు మావయ్యకి నేనంటే అంత ఇష్టం లేదు అక్కంటేనే ఇష్టం అన్నాక అది మాకు అర్థమవుతుందిలే అని అంటాడు. మరి తెలుసు కూడా మావయ్య ఎందుకు ఊరుకుంటాడు చెప్పు నువ్వే చెప్పు అన్నాక అవన్నీ నాకు తెలియదే నేను మాత్రం నిన్నే చేసుకుంటా వల్లి అని చెప్పి ఇంకా శక్తి చెప్తా ఉండగా సరే బావా గుడ్ నైట్ మాది బాయ్ అని చెప్పి మళ్ళీ పడిపోయిద్ది. ఏంటే పిచ్చోన్నా నేనేమైనా అని చెప్పి తను కూడా ఆ దుప్పట్లాక్కొని ఇంకా పడుకొని ఇంకా వల్లి వద్దంటున్నా ఇంకా డీప్గా కలుస్తాడు. కలిసాక ఇంకా మార్నింగ్ లేచాక బావా నేను వెళ్ళిపోతాను బావా అని చెప్పంటే ఎక్కడికి వెళ్తావే ఏం కాదులే అని చెప్పి ఇంకా తను నీకేమైనా గేమ్స్ ఇష్టమా చెప్పు గేమ్స్ ఆడుకుందామా అని చెప్పంటే నాకేం ఇష్టం లేదు అని చెప్పంటా ఉండిద్ది. సరే మాది సరే ఆఫ్టర్నూను మూవీ టికెట్స్ బుక్ చేశాను వెళ్దాము అంతలోపు ఏమైనా టిఫిన్ చేయి బయటే తినేసి వద్దాం అన్నాక ఇవన్నీ అవసరమా అని చెప్పనిద్ది. తల్లి మాస్క్ పెట్టుకో ఏం కాదులే నేను సేఫ్గానే తీసుకొస్తా నాది బాధ్యత అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళి ఇంకా మూవీ చూపించి తీసుకొస్తాడు. తీసుకొచ్చాక ఇంకా నైట్ కూడా షాపింగ్ చేద్దామా వల్లి అంటే నాకేం వద్దు బావా వెళ్దాము అని చెప్పంటే సరే అని చెప్పి ఇంకా తీసుకొస్తాడు. తీసుకొచ్చాక ఇంకా వీక్లీ అలానే కలుస్తూ ఉంటాడు. మళ్ళీ మండే రోజు పంపిస్తూ ఉంటాడు. ఇలానే జరుగుతూ ఉండిద్ది. జరుగుతూ ఉంటే ఒకరోజు ఏమైద్దంటే ఇంకా తను ఫ్రైడే కాదు సాటర్డే రోజు తీసుకొచ్చేటప్పుడు ఫుల్ రైన్ పడిద్ది. ఆ రైన్లో బాగా తడుస్తాడు శక్తి. ఇంకా తడిచి ఫుల్ ఫీవర్ వచ్చేసిద్ది శక్తికి. ఇంకా అలానే పడిపోతాడు. వచ్చాక ఏంటి బావ ఎప్పుడు వచ్చేవాడు ఒక్కసారైనా వల్లి అని ఏంటి ఇంకా రూమ్లోకి రావట్లేదు అని చెప్పి ఇంకా వల్లికే డౌట్ వచ్చి బయటికి వెళ్ళి చూస్తే సోఫాలో పడిపోయి ఉంటాడు. బావ ఏమైంది అని చెప్పంటే ఏం లేదే అని చెప్పి ఇంకా చెప్తా ఉంటే బాడీ పట్టుకొని చూస్తే కాలిపోతూ ఉండిద్ది. అయ్య బాబోయ్ ఏంది ఇంత ఫీవర్ వచ్చింది అని చెప్పి తనకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇంకా సరేలే బావా లేగు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అంటున్నా
నాకు ఓపిక లేదు వల్లి ప్లీజ్ అని చెప్పి అంటాడు. అయ్యయ్యో ఇలా ఉంటే ఎలా అని చెప్పి నియర్ బై ఏ హాస్పిటల్ ఉందో గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా తనే ఓలా బుక్ చేసి ఇంకా కాదు వద్దులే ఓలాలో వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిద్ది. అలానే తీసుకెళ్ళాక ఇంకా అదే హాస్పిటల్లో ఆ రోజు నైట్ ఎవరికో డెలివరీ అయితే వాళ్ళ అత్త చూడ్డానికి వెళ్ళిద్ది. వీళ్ళిద్దరు రావడం చూసిద్ది. ఇంకా శక్తి ఏమో పడిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో పట్టుకుంటూ ఉండిద్ది. తీసుకెళ్ళి డాక్టర్కి చూపించిద్ది. ఏయో టెస్టులు రాస్తాడు. ఆ డాక్టర్ వెళ్ళినగానే అవన్నీ చేపించిద్ది. ఇంకా బయటకు వచ్చినగానే శక్తి కక్కుంటూ ఉంటే ఇంకా వల్లి తుడుస్తూ ఉండిద్ది. ఇంకా వాళ్ళ అమ్మ దూరం నుంచి చూస్తా పర్లేదు వల్లి చిన్నపిల్లైనా ఈయన్ని బాగానే చూసుకుంటుంది, చేసేయచ్చు ఈడన్నట్టు మంచి పిల్లే అనుకుంటా అని చెప్పి అనుకుంటా ఉండిద్ది. అనుకుంటా ఉండగా ఇంకా ఇల్లు తీసుకెళ్ళి ఇంకా క్యాంటీన్లోకి తీసుకెళ్ళి బావ ఇడ్లీ తిను అని చెప్పి ఇంకా ఇడ్లీ ఆర్డర్ పెట్టి వాళ్ళ బావకి తినిపిస్తూ ఉండిద్ది. ఇంకా తినిపిస్తూ ఉంటే నేను వెళ్ళి మాట్లాడినా వద్దులే ఇంకా బాగోదేమో అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ కూడా సరే ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేస్తాడు కదా శక్తి అని చెప్పి వాళ్ళు వెళ్ళేదాకా దూరంగా ఉండి వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తుంటే ఇంకా వాళ్ళ వెనకాలే వెళ్ళిద్ది. వెళ్ళాక అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు. ఈ అపార్ట్మెంట్ ఎవరిది అని చెప్పి బయట నేమ్స్ చూస్తే శక్తి నాయుడు, శ్రీవల్లి నాయుడు అని చెప్పి రాసి ఉండిద్ది. ఓహో వీడు అపార్ట్మెంట్ కొన్నాడా, కనీసం చెప్పని కూడా చెప్పలేదు, పేర్లు కూడా రాసుకున్నాడు అని చెప్పి వాళ్ళమ్మ సరేలే వాడిష్టం వాడిది, ఏం చేస్తాం, ఏమైనా గట్టిగా అంటే మళ్ళీ చేస్తానంటాడు అని చెప్పి వాళ్ళమ్మ అమ్మాయి బాగానే చూసుకుంటుంది, ఇంకా లేట్ చేయకూడదు, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళాక శక్తికి కాల్ చేసిద్ది. కాల్ చేశాక ఇంకా శక్తి ట్యాబ్లెట్ వేసుకొని ఇంజక్షన్ చేయించుకొని ఉంటాడు కదా, నార్మల్గా మాట్లాడతాడు. శక్తి ఎలా ఉందిరా అంటే అమ్మ ఫీవర్ తగ్గింది అని చెప్పి అంటాడు. అని నీకెవరు చెప్పారు అని చెప్పంటే నీ వాయిస్లో అర్థమవుతుందిలే కానీ ఇంటికి రాదా అని చెప్పంటే లేదమ్మా బయట ఉన్నాలే, ఇంకా రేపు వచ్చేస్తాలే, రేపు ఆఫ్టర్నూన్కి ఇంటికే వస్తాను, ఆఫీస్కే వెళ్ళనులే అన్నాక సరేరా జాగ్రత్త, అదే మనము వల్లి గురించి నాన్నతో మాట్లాడదాము ఈవినింగ్ వచ్చాక, పెళ్ళి చేసేసుకోరా ఎందుకు లేటు అని చెప్పన్నాక నిజమా అమ్మ నిజంగానే చేసేసుకోమా అని చెప్పి ఇంకా శక్తి కూడా హ్యాపీగా చెప్తూ ఉంటాడు. అవునురా నిజంగా చేసేసుకో నాకు ఇష్టమే అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ కూడా అనేసరికి వల్లి విని చూసావా మా అమ్మ ఇష్టమే అని చెప్పి అంటుంది అని చెప్పి ఇంకా తను కూడా వల్లిని హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వల్లి అనిద్ది బావా ఫీవర్ వచ్చినప్పుడు చేయకూడదంట, దూరంగా ఉండాలంట, నేను చదివాను అని చెప్పంటే నాకు ఓపిక లేదే తల్లే, నిన్ను రేపు హాస్టల్లో వదిలేసి నేను వెళ్తాను, ఏం చెయ్యనులే అని చెప్పి ఇంకా జాగ్రత్త చెప్తున్నాను కదా. ఇంకా మన మ్యారేజ్ ఎగ్జామ్స్ నువ్వు మామూలుగా ఎగ్జామ్స్కి వచ్చి రాయొచ్చు, కావాలంటే రోజు డైలీ సర్వీస్ చేయొచ్చు, మన ఇంటికాడ నుంచి కాలేజీ దగ్గరే అయినా ఇంకా వల్లి అంటూ ఉండిద్ది లేదు బావా అత్త మామయ్య దగ్గరే ఉందాం అనేసరికి ఓ నీకు కూడా ఇష్టమే కదా నన్ను చేసుకోవడానికి, కానీ నువ్వు భయపడుతున్నావు, అర్థమైందిలే అత్త వాళ్ళతో ఉంటానన్నావు చూడు అప్పుడే అర్థమైంది నీకు ఇష్టమేనని అనేసరికి అదేం లేదులే బావా అని చెప్పి అంటూ ఉంటే సరే వల్లి పడుకో, నాకు కూడా నీరసంగా ఉంది అంటే అయ్యో మర్చిపోయాను అని చెప్పి ఇంకా ప్రొమోగ్రనేట్స్ ఉంటే అవన్నీ ఒలిచి ఇచ్చిద్ది. బావా జ్యూస్ అని చెప్పి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చిద్ది. ఏంటి ఇన్ని అవసరమా నేను తాగలేనే అంటే ప్లీజ్ బావా నా కోసం తాగు అన్నాక సరే నీకోసం అన్నావు కాబట్టి తాగుతాను అని చెప్పి ఇంకా తను తాగేసి ఇంకా వల్లి చేపట్టుకొని ఇంకా అలానే పడుకుంటాడు. పడుకున్నాక వల్లి కూడా మరి అత్త ఒప్పుకుంది ఓకే మామయ్య ఒప్పుకోవాలిగా అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా శక్తిని చూస్తూ అలానే పడుకునిద్ది.
పడుకున్నాక ఇంకా వాళ్ళ నాన్న ఏదో వర్క్ మీద ఊరికెళ్తాడు. ఆ విషయం శక్తికి తెలీదు. ఇంకా నెక్స్ట్ డే వల్లిని హాస్టల్ దగ్గర వదిలిపెట్టేసి ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళాక వాళ్ళ అమ్మ ఏడమ్మా నాన్న అంటే ఏమోదా బెంగళూరు వెళ్ళాడు ఏదో పని ఉందంట అనేసరికి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తే 1 వీక్ ఉండొస్తానంటాడు. 1 వీకా అని చెప్పి అనేసరికి అవునురా ఏమైంది అంటే ఏం లేదు నాన్న అనేసరికి ఇంకా శక్తి చెప్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ తీసుకొని ఏం లేదండి మీరు మంచిగా ఎంజాయ్ చేస్తుందండి వచ్చాక మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. ఏంటమ్మా చెప్పేవాడిని కదా అంటే ఈ ఫోన్లో చెప్పే విషయాలు కాదు శక్తి, మీ నాన్న దగ్గర కూర్చొని నచ్చజెప్పి చెప్పాలి. ఇలా మధ్యలో చెప్తే ఆయన ఏం అర్థం చేసుకుంటాడో ఆయనకి ఏం అర్థమయ్యిద్దో. వద్దులే వచ్చాక చెప్దాం 1 వీకే కదా అనేసరికి సరేలే ఇంతకాలం ఆగాను 1 వీక్ ఆగలేనా అని చెప్పి శక్తి కూడా అనుకొని ఇంకా వల్లిని మీట్ అవ్వడానికి వెళ్తాడు. మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే ఇంకా వాళ్ళ అక్కకి తన ఫోన్ నుంచే ఫోన్ చేపించి వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళ అక్కతో మాట్లాడించి అదేనే నాన్న చెప్తే కలవడానికి వచ్చాను వెళ్తున్నాను వల్లిని చూశాను అనేసరికి సరే బావా బాయ్ అని చెప్పి అంజు చెప్పిద్ది, పార్వతమ్మ చెప్పిద్ది. చెప్పాక ఫోన్ పెట్టేసి రా వెళ్దామని చెప్పి ఇంకా తనని తీసుకెళ్ళి మొత్తం అన్నీ తిప్పి తిరిగి ఎప్పుడుకో నైట్కి ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఇంకా ఏం మాట్లాడు వల్లి కూడా ఏం మాట్లాడదు. మాట్లాడకపోయేసరికి సరే వల్లి బాగా అలసిపోయినట్టున్నావుగా పడుకో అని చెప్పి అనేసరికి సరే బావా అని చెప్పి వల్లి కూడా పడుకునిద్ది. ఇంకా శక్తి వచ్చి కూర్చొని వల్లిని చూస్తూ ఉంటే బావా అని చెప్పనిద్ది. ఏంటి అని చెప్పన్నాక నిజంగానే మన పెళ్ళయిద్దా బావా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పంటే నేను చెప్పాను కదే నిన్నే చేసుకుంటానని, నువ్వు లేకుండా నేను ఉండలేను. బయట నేమ్స్ కూడా చూసావు కదా శక్తి నాయుడు శ్రీవల్లి నాయుడు ఆల్రెడీ నేమ్స్ కూడా రాపిచ్చా గోడల మీద చుట్టూరు మన ఫోటోలే ఉన్నాయి చూసుకో ఒకసారి. ఎందుకు వదిలేస్తేనే అంత ప్రేమ పెంచుకున్నా నీ మీద అనేసరికి నిజం చెప్పాలంటే నాకు కూడా నువ్వంటే ఇష్టమే, నీతో కలిసి ఉండాలనే ఉంది బావా, కానీ నేను చాలా అన్లక్కీ ఫెలో బావా అని చెప్పనేసరికి ఏమైంది అని చెప్పంటాడు. నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా కోరుకుంటే అది నాకు దక్కదు బావా, అందుకే నేను దేని మీద అంత ఆశ పెట్టుకోను, ఏదైనా లైట్గా తీసుకుంటా. ఈ విషయమైనా జరగాలి అని చెప్పి నేను ఫస్ట్ టైం అనుకుంటున్నాను బావా అనేసరికి జరిగిద్దిలే నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను అని చెప్పి అనేసరికి నేను ఎక్కడికి వెళ్ళనులే బావా అని చెప్పి ఇంకా శక్తిని పట్టుకొని ఏడ్చేసిద్ది. ఏడవకు నేను నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసి ఇంకా శక్తి కూడా పడుకొని వల్లిని తన గుండెల మీద పెట్టుకొని పడుకుంటాడు. ఇంకా నార్మల్గా హాస్టల్లో డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చెప్తా ఉండిద్ది. అదే మేనకోడల్నిచ్చి శక్తికి చేద్దామండి అనేసరికి ఆయన లేచి ఉబ్బి తబ్బిపోయి నా మేనకోళ్ళ నా ప్రాణం అది చేసుకుందాం, నాకు కావాల్సింది అదే, మేనకోళ్ళు అయితే నిన్ను నన్ను చూసిద్దే అని చెప్పి అనేసరికి ఈమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఇంకా శక్తి కూడా విని అమ్మయ్య ఒప్పుకున్నాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యాక ఇంకా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తాడు, అమ్మ కోడల్ని చేసుకుంటామే అనేసరికి వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఇంకా మొత్తం సరే అమ్మ పెళ్లి పనులన్నీ చేసేయి వచ్చేస్తున్నాము అని చెప్పి అనేసరికి సరేనయ్యా రాండి అన్నాక అమ్మ అది పెళ్ళి ఏముందిలే కానీ ముందు ఎంగేజ్మెంట్ లాగా చేసుకుందామే, మన వారికి ఇంట్లో వరకు చేసుకుందాము, వస్తాము వచ్చేటప్పుడు వల్లిని తీసుకొస్తాము, వల్లిని వాడు తీసుకొస్తాడులే ముందు మేము వస్తాము అని చెప్పి అన్నాక అదేంటిరా అందరు కలిసి రండి వల్లి కూడా ఉండాలి కదా అనేసరికి ఇంకా శక్తి కూడా సరే నాన్న నేను వల్లిని తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళి హాస్టల్ దగ్గర ఏంటి బావా ఇప్పుడే వెళ్ళు మళ్ళీ వచ్చావు అంటే
అది కాదు నానొచ్చాడు, మన బ్యారేజ్ గురించి అమ్మ చెప్పింది, మాట్లాడుకున్నారు, ఓకే అన్నాడు. ఇంకా అదే నిన్ను తీసుకొని ఊరికెళ్తున్నాం రా అనేసరికి, అవునా బావా, అయితే బ్యాగ్ అన్నీ సర్దుకొని వచ్చేస్తానా అంటే, పోతే పోయింది బ్యాగ్ పోనీ అంటాడు. లేదు లేదు అన్నీ సర్దుకుంటా అని చెప్పి అన్నీ సర్దుకొని వస్తూ ఉంటే, ఏంటి మళ్ళీ రావా అన్నీ సర్దేస్తున్నావు అంటే, అదేం లేదు వస్తాలే అని చెప్పి ఇంకా వెళ్ళిద్ది. వెళ్ళాక వాళ్ళ అత్త మామ, వాళ్ళ అత్త ఏమో చూసి వల్లి అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని, చాలా హ్యాపీగా ఉందమ్మా, నువ్వు వాడిని మార్చడము, వాడు నిన్ను ప్రేమించడము చాలా బాగుంది అనేసరికి ఇంకా వాళ్ళ మామయ్య ఏం మాట్లాడు, ఏదో పనుల్లో బిజీగా ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా బయలుదేరండి వెళ్దాం అన్నాక, ఇంకా అందరూ వెళ్ళేసరికి ఇంకా అంజు కూడా బాగా రెడీ అయి కూర్చునిద్ది. ఏంటి అంజు ఇంత బాగా రెడీ అయ్యింది అని చెప్పి శక్తి అనుకుంటూ ఉంటే, అదేంటిరా చెల్లెలు పెళ్ళి అన్నాక అది రెడీ అవ్వదా ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మ అనిద్ది. అది కాదమ్మా, ఊళ్ళల్లో అక్క పెళ్ళి అవ్వకుండా చెల్లి పెళ్ళి ఎలా చేస్తారే, నాకేదో తేడా కొడుతుంది అని చెప్పి అన్నాక, ఏమోరా అది నిజమే, మరి అంజలి పెళ్ళి అవ్వకుండా వల్లికి ఎలా చేస్తానని ఒప్పుకుంది అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటే, ఏమోలే అది మనకెందుకు, మా పెళ్ళయ్యాక తర్వాత అంజుకి నేనే చూసి చేస్తాలే అని చెప్పి చెప్తా ఉంటే, సరే నీ ఇష్టం, నువ్వు ఇలా చేసుకున్నావనే ఏమో నిన్ను బాధ పెట్టకూడదని అత్తమ్మ ఒప్పుకున్నట్టుంది అన్నాక, సరే వల్లి నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వమ్మా అని చెప్పి, వల్లి ఇదిగో శారీ అని చెప్పి ఇంకా వాళ్ళ అత్త కొన్న శారీ, బ్లౌజు, మగ్గం వర్క్ గట్టిగానే వేయించిద్ది, అవన్నీ ఇచ్చిద్ది. ఇచ్చాక ఇంకా పార్వతమ్మ వచ్చి, దానికి ఎందుకే అంత కాస్ట్లీ అంటే, అయ్యో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కట్టుకునిద్ది అత్తయ్య, కట్టుకోనివ్వులే అంటే, సరే అని చెప్పి ఇంకా కట్టుకొని రాపోమ్మ అని చెప్పి అన్నాక, సరే అని చెప్పి ఇంకా వాళ్ళ అక్కని తీసుకొని వెళ్ళి కట్టుకొని వచ్చిద్ది. కట్టుకొని వచ్చాక ఇంకా సరే పెళ్ళి పిల్ల తరపున ఎవరు కూర్చుంటారు అని చెప్పంటే, సరే దూరపు చుట్టాలు పక్కన ఉంటారుగా, బాబాయి పిన్ని వరుసయ్య వాళ్ళు వచ్చి మేము అందుకుంటాం తాంబూలాలు అని చెప్పి వాళ్ళు అంటారు. అన్నాక సరే అని చెప్పి పురోహితుడిని పిలిపించి, ఎంగేజ్మెంటు వాళ్ళ అమ్మ నాన్న లేదు కదా, అందుకే సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాం, పెళ్ళి మాత్రం గ్రాండ్గానే చేసుకుంటాం పంతులు గారు, సరే ముహూర్తాలు పెట్టియండి అని చెప్పి అన్నాక, సరే ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోండి అని చెప్పంటే, సరే మరి ముందు ముహూర్తాలు పెట్టండి, ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటారు అన్నాక, సరే పేర్లు చెప్పండి అన్నాక, శక్తి నాయుడు, అంజలి నాయుడు అని చెప్పి అనగానే శక్తి, లక్ష్మి ఇంకా వల్లి ముగ్గురు షాక్ అవుతారు. ముగ్గురు షాక్ అయినగానే ఇంకా శక్తి నానా అని చెప్పంటే, ఏంటిరా అని చెప్పంటే, ఇంకా అంజలి ఏమైంది బావా అని చెప్పి అడిగిద్ది. ఏం లేదులే అని చెప్పి, అమ్మ ఇట్రా అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తాడు. ఇంకా వల్లి కూడా వెళ్ళిద్ది. వెళ్ళాక, ఏంటమ్మా నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు, నాకు వల్లి అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, అంజలి అంటాడేంది నాన్న, నువ్వు అంజలితో అని చెప్పావా అనేసరికి, నేనేం చెప్పలేదురా అంటే, నువ్వు క్లియర్గా చెప్పాలి కదమ్మా, తెలుసు కదా నాన్నకి అంజలి అంటే ఇష్టమని, అంజలి అనుకున్నాడేమోనే, నువ్వు మేనకోళ్ళు అని చెప్పి సచ్చినట్టున్నావు అనేసరికి, అయ్యో పోనీలేరా ఇప్పుడు వెళ్ళి చెప్తాను అనేసరికి ఇంకా వల్లి వచ్చి ఏడ్చిద్ది. ఏం చెప్తావు అత్త, చెప్పు, అందరినీ పిలిచేశారు, అన్నీ చేసేసారు, అమ్మమ్మకి ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు అందరి ముందు పెళ్ళాగిపోతే అంజలి అక్క పొజిషన్ ఏమయ్యిద్ది, అంజలి అక్కని ఎవరు చేసుకుంటారు, అమ్మమ్మకి హార్ట్ అటాక్ వస్తే అమ్మమ్మ మనకు దక్కదు కదా అత్త, ఆల్రెడీ ఒకసారి వచ్చింది కదా అత్త, ప్లీజ్ అత్త ఏం కాదు, బావా అక్కని చేసుకుంటాడు అనేసరికి ఇంకా శక్తి ఒక్కటైతే ఇస్తాడు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, నేనెప్పుడు దగ్గరికి వచ్చినా ఇష్టం లేదు అంటున్నావు, అందుకనేనా ఇలా వదిలించుకోవాలనేనా మీ అక్కని చేద్దాం అనుకుంటున్నావు అనేసరికి, అది కాదు బావా
ప్లీజ్ చేసుకో బావా అని చెప్పి ఇంకేడుస్తూ ఉండిద్ది. ఏంది చేసుకునేది, నీకేమైనా అర్థమవుతుందా, నేను నీతో పడుకొని దానితో చేసుకోవాలా అని చెప్పి ఇంకా శక్తి అనేసరికి ఇంకా లక్ష్మి ఉండి మీ ఇద్దరు కోట్లాడుకోకండి, నేను వెళ్ళి మీ మావయ్యకి పిలుచుకొస్తాను, మీ మావయ్యకి నేను చెప్తాను అనేసరికి ఇంకా వల్లి ఉండి లేదత్తా, నువ్వు చెప్తే నేనేం చేసుకోను, అసలు నాకు బావ అంటేనే ఇష్టం లేదు, నేను బావనేం చేసుకోను, మా అక్కే చేసుకునిద్ది బావని అన్నాక ఇంకా శక్తి వల్లి ఇంకా చాలు ఆపు, మన ఇద్దరమే చేసుకుంటున్నాం, నాకు అంజు అంటే ఇష్టం లేదు, నాకు వల్లి అంటేనే ఇష్టం అని చెప్పి అంటా ఉంటే సరే బావా అయితే అని చెప్పి ఒక బాటిల్ ఉంటే బాటిల్ తీసుకొచ్చి ఇది పురుగుల మందు, నేను తాగి చచ్చిపోతాను అని చెప్పి అనిద్ది. ఇంకా శక్తి ఏమో తాగితే తాగు, నన్ను బెదిరించలేవు, ఆల్రెడీ నేను తాగే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా తను నిజంగానే బాటిల్ మూత ఓపెన్ చేసి తాగడానికి రెడీ అయితే ఇంకా లక్ష్మి నెట్టేసరికి ఏంటి నిజంగానే తాగుతుందా అని చెప్పి శక్తి వచ్చి నీకేమైనా మెంటలానే, అసలు నువ్వేమనుకుంటున్నావు పెళ్ళంటే అని చెప్పి తిడతా ఉంటే ఇంకా వల్లి లక్ష్మి కాళ్ళు పట్టుకొని అత్త నువ్వేనా ఆలోచించత్త, చిన్నప్పటి నుంచి మాకు అమ్మ నాన్న ఏమీ లేకుండా పెరిగాము, ఇప్పుడు మా అక్కకి పెళ్ళని అమ్మమ్మ అందరికీ చెప్పింది, మధ్యలో ఆగిపోతే మా అక్కని ఎవరు చేసుకుంటారు నువ్వే చెప్పు, మా అక్క ఎంత బాధపడిద్ది నువ్వే చెప్పు, ఈ విషయం అన్నీ అమ్మమ్మకి తెలిస్తే, మధ్యలో అక్క పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే అమ్మమ్మ హార్ట్ అటాక్ వచ్చిద్ది, రెండోసారి వస్తే ఇంకా అమ్మమ్మ బతకదత్తా అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే బావా నేను ముందే చెప్పాను కదా బావా ఇవన్నీ జరగవని చెప్పి, ప్లీజ్ బావా అని చెప్పి ఇంకా శక్తి కాళ్ళు కూడా పట్టుకొని ఏడ్చిద్ది. ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదే అని చెప్పంటే బావా నువ్వు ఇప్పుడు నో అని చెప్పావు అనుకో నేను నిజంగానే చచ్చిపోతాను, ఆ పాప నీకే తగిలిద్ది, నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా వల్లి నీకోసం ఏమైనా చేస్తాను, ఏం కావాలో అడుగు అని చెప్పన్నావుగా, నాకు ఇది కావాలి, నువ్వు మా అక్కను పెళ్లి చేసుకో, లేకపోతే నన్ను చంపే, నేను నీ ముందే చచ్చిపోతాను అనేసరికి ఇంకా లక్ష్మి కూడా అది చెప్పింది నిజమేదా, ఏం కాదులే చేసుకో అని చెప్పంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అదేందో చిన్నపిల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనేసరికి ఇంకా పార్వతమ్మ హడావిడిగా వచ్చి ఏంటే మీరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, లేట్ అయ్యే కొద్దీ నాకు గుండెల్లో నొప్పి వచ్చేస్తూ ఉంది అని చెప్పి ఆయాసపడుతూ ఉండేసరికి చూసావా నేను చెప్పానా అమ్మమ్మకి బాగోదని చెప్పి ఇంకా అర్జెంటుగా వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చిస్తే పార్వతమ్మ వేసుకునిద్ది, ఎందుకురా నన్ను ఇలా టెన్షన్ పడుతున్నావు, నన్ను చంపేద్దామని చూస్తున్నావా అనేసరికి లేదు ఏదో చెప్తున్నాలే అత్తమ్మ వస్తున్నాం అని చెప్పి ఇంకా కవర్ చేసిద్ది లక్ష్మి. ఏం కవర్ చేసావులే కానీ తీసుకొని రా కొడుకుని ఉంగరాలు మార్చుకోవాలి అన్నాక ఇంకా శక్తిని తీసుకొని ఎంగేజ్మెంటే కదా చేసుకోదా, పెళ్లి టయానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను ప్లీజ్ అని చెప్పి కొడుకుని బతిమలాడి ఇంకా తీసుకొచ్చాక వల్లి కూడా ప్లీజ్ బావా అని చెప్పి ఇంకా తన వెనకాలే అందరూ కలిసి వెళ్తారు. కలిసి వెళ్ళాక అంజలి ఏమో ముందు శక్తికి రింగు తొడిగిద్ది. రింగు తొడగమంటే శక్తి ఏమో వాళ్ళమ్మ ఇంకా చూస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ ఏమో తొడుగుదా అని చెప్పంటే ఇంకా బావ సిగ్గుపడుతున్నాడు అని చెప్పి తొడుగు బావా అని చెప్పి బలవంతంగా ఇంకా వాళ్ళ అక్క చెయ్యి ఇచ్చి తొడిగేటట్టు చేసిద్ది వల్లి. ఇంకా అయిపోయింది ఎంగేజ్మెంట్, కేక్ కటింగ్ అని చెప్పి ఇద్దరితో కేక్ కట్ చేపించి ఇంకా వాళ్ళ ఇద్దరికి తినిపించి తను కూడా ఫోటోలు దిగిద్ది. ఇంత జరుగుతున్నా శక్తి మాత్రం ఏం నవ్వడు, వల్లి మాత్రం నవ్వుతా ఏమి జరగనట్టు హ్యాపీగా ఉంటానే ఉండిద్ది. లక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉండిద్ది. ఏంటి ఇలా అయిపోయింది, నేను అసలు పేరు చెప్పాల్సింది, అనవసరంగా మేనకోడలు అని చెప్పి సచ్చాను అని చెప్పి ఇంకా లక్ష్మి కూడా బాధపడుతూ ఉండిద్ది. ఇంకా ఈశ్వర్ నాయుడు ఏమో ఏంటి నువ్వు నీ కొడుకు మొహాలు అలా మార్చుకున్నారు, నా మేనకోడలు అంటే మీకు ఇద్దరికి ఇష్టం ఉండదు కదా అందుకే అలా మార్చుకున్నారేమో, నేను చెప్తున్నా నా మేనకోడలే నా ఇంట్లోకి రావాలి, ఎవరు వచ్చినా నేను ఊరుకోను, లేకపోతే నేను చేస్తాను అని చెప్పి ఆయన అనేసరికి
ఇంకా శక్తికి కోపం వచ్చి చావు దరిద్రం వదిలేద్ది అని చెప్పి అంటారు. ఏంటిది అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పార్వతమ్మ తిట్టిద్ది. తిట్టాక ఏం లేదులే నాయనమ్మ, వెళ్తున్నాం మేము అని చెప్పి వచ్చేయి అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. నేను వద్దా అని చెప్పంటే నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ శక్తి ఇద్దరు వెళ్తారు. ఇంకా ఈశ్వర్ కూడా నిజంగానే అక్కడే ఉండిపోయి ఇంకా పిల్లల తరపు నుండి ఎవరైతే పీటల మీద కూర్చుంటారో వాళ్ళతో మాట్లాడి మంచి పని చేశారు, ఇలానే పెళ్లి రోజు కూడా కూర్చోండి, పెళ్ళి మాత్రం నేను గ్రాండ్గా చేసుకుంటాను, అందరినీ పిలుస్తాను, ఎమ్మెల్యేస్ ఎంపీస్ మొత్తం వస్తారు, మా బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నాకు ఉన్నది ఒక కొడుకు కాబట్టి నేను గ్రాండ్గా చేసుకుంటాను, అది ఇది. అమ్మ అంజు ఏం కావాలన్నా అది కొనుక్కోవే, డబ్బుల గురించి ఏమీ ఆలోచించుకో, నువ్వెంతైనా షాపింగ్ చేయి, అయినా షాపింగ్కి నువ్వు అక్కడికే రావాలనుకో అంటే ఇంకా పార్వతమ్మ అనేది ఏంట్రా పొడి మీద దాటిచ్చి నేను పంపను, నాకుండే నమ్మకాలు నాకుంటాయి అనేసరికి సరే వల్లితో చెప్పిన షాపింగ్ అంటే మావయ్య నేను అక్కమ్మటే ఉండాలి, నేను రానులే అని చెప్పి అనిద్ది. సరే మరి ఆ చీర అవన్నీ మరి నువ్వు వీడియో కాల్లో మీ అత్త నీకు చూపించిద్దిలే, నువ్వు సెలెక్ట్ చేసుకుందో కానీ అక్కడ మీ అత్తే కొనిద్ది, ఇక్కడ నీకు పంపించిద్దిలే అన్నాక సరే మావయ్య దానిది ఏముంది, నువ్వు ఏదంటే అదే, నీ ఇష్టమే నా ఇష్టం అనేసరికి చూసావమ్మా దేవుడు నన్ను బాగా చూసుకోవాలని నా తల్లి లాంటి నా మేనకోడల్ని నా ఇంటికి పంపుతున్నాడు అని చెప్పి అంజలిని హగ్ చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మావయ్య నేను వచ్చేస్తాను కదా అని చెప్పి అంజు చెప్తా ఉండిద్ది. ఇంకా వల్లి ఏమో ఇంకా దేవుడు నాకు తెలుసు నేను ఏది అడిగినా అది ఇవ్వడని చెప్పి అందుకే ఎక్కువ హోప్స్ పెట్టుకోను, కానీ అనవసరంగా పెట్టుకున్నా, పోనీలో ఏమైంది, నేను అంత ఏం బాధపడట్లేదు, అక్క హ్యాపీగా ఉంటే చాలు, ఎలాగైనా శక్తిబావ మంచోడే, అక్కని బాగా చూసుకుంటాడు, అయినా అక్క బాగానే ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా వల్లి కూడా కాంప్రమైజ్ అయిపోయిద్ది. ఆ నెక్స్ట్ డే బయటికి వెళ్ళి ఇంకా లక్ష్మికి ఫోన్ చేసిద్ది వల్లి. చేశాక లేదే నేను మీ మామయ్యతో చెప్పేస్తాను, ఈ టెన్షన్ నా వల్ల కాదు అంటే అత్తయ్య నువ్వు చెప్తే నేను చచ్చిపోతాను అత్తయ్య అనేసరికి ఇంకా శక్తి ఫోన్ లాక్కొని నేను చచ్చిపోతానే ముందు, నేను ఎంత ప్రేమించానే, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నువ్వు పెళ్లి చేసుకో అంటే ఏందో అనుకున్నాను, ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నేను అనుకోలేదే, అసలైనా మా నాన్నని అనాలి, అయినా ఏంటి పెళ్ళి లేదు ఏమీ లేదు, నువ్వు వచ్చే అసలు ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం అన్నాక ప్లీజ్ బావా మా అక్క జీవితం ఏమైద్ది, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటే ఎన్నిసార్లు పట్టుకుంటావు చెప్పు వల్లి, ఆల్రెడీ నేను పట్టుకున్నావు ఇంకెన్నిసార్లు పట్టుకుంటావు అని చెప్పి అంటూ ఉండగా బావా నేను చచ్చిపోవాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండు, నేను బతుకుండాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకో, నీ ఇష్టం, నేను చచ్చిపోవాలా బతుకుండాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది, నేనేం బెదిరించట్లేదు, నిన్ను చేసి చూపిస్తాను అని చెప్పి సీరియస్గా పెట్టేసిద్ది. ఇంకా లక్ష్మి ఏమో ఏంటిగా ఇదేమో చేసుకోనంటుంది, నిన్ను చేసుకోమంటుంది, నువ్వేమో ఇలా ఉన్నావు అనేసరికి ఇంకా ఈశ్వర్ నాయుడు వచ్చి అసలు భూమి మీద ఆగుతాడా, అసలు ఇంట్లో ఉన్నాడా అంటే లేదు, అసలు వీళ్ళకి చెప్పేది కూడా వినట్లేదు ఆయన, శుభలేఖలు తిరగడాలు పంచడాలు అని చెప్పి ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఈ శక్తి ఏమో అమ్మ నాకు పెళ్ళొద్దు అని చెప్పి ఈ శక్తి, ఈ లక్ష్మి ఏమో ఏం చేయాలో అర్థం కాదు, ఈ వల్లి ఏమో నేను చచ్చిపోతాను మా అక్కని చేసుకోపోతే అని చెప్పి ఇంకా లాస్ట్కి పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రోజు రానే వచ్చాక ఇంకా కళ్యాణ మండపానికి పెళ్లి కూతుర్ని వల్లిని తీసుకొస్తారు. తీసుకొచ్చాక ఇంకా లక్ష్మి వెళ్ళి వల్లి ఇంకా టైం ముగిసిపోయింది ఏమీ లేదు, అక్కకి మంచి అబ్బాయిని చూసి నేను మామయ్య దగ్గరుండి పెళ్లి చేస్తామమ్మా, నువ్వు బావని చేసుకోవే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా శక్తి వింటూ ఉంటే వల్లి అనిద్ది, లేదత్తా అమ్మమ్మ చనిపోయిద్ది, ఊరు మొత్తం చెప్పుకున్నాము, ఇప్పుడు పెళ్ళాగిపోతే మా అక్క ఏం తప్పు చేసిందో, అందుకే మా అక్కను వదిలేసి నన్ను చేసుకున్నది అనుకుంటారులే కానీ నేను తప్పు చేశానని ఎవ్వరు అనుకోరు అత్త,
ప్లీజ్ అత్త అర్థం చేసుకో. అయినా ఏం కాదత్త. అయినా నేను బావని అంత మనస్ఫూర్తిగా ఏం ప్రేమించలేదు అని అనేసరికి నువ్వు ప్రేమించలేదే, నేను ప్రేమించానే. మరి నేను చేస్తానన్నప్పుడు ఎందుకే వచ్చావు నా రూమ్కి? వచ్చి నువ్వే కదా నీ మీదకి నన్ను లాక్కున్నావు అనేసరికి ఇంకా వల్లి ఏడుస్తూ ఉండిద్ది. ఏడుస్తూ ఉంటే ఏడుపు అప్పుడు ఎందుకు ఏడవలేదే నువ్వు? ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోమంటున్నావు అనేసరికి బావా నువ్వు ఇలా అంటే నేను చచ్చిపోతాను ఇదిగో అని చెప్పి ఇంకా బాటిల్ తీసుకొని తాగేసిద్ది. తాగేశాక ఇంకా వెంబటనే డాక్టర్స్ ఫోన్ చేస్తే వచ్చి ఎలాగోలా ఎవరిది చూడకుండా ఏదో మేనేజ్ చేసి అది కక్కిచ్చేస్తుంది. వెంబటనే డాక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా ఇది ఏం చేద్దాం దీన్ని? అమ్మ దీన్ని చంపేసి నేను చచ్చిపోతానే అంటూ ఉంటే లేదు మీరేం చేసినా నేను మళ్ళీ చచ్చిపోతాను. నేను మాత్రం నేను పెళ్లి చేసుకోను. మా అక్క హ్యాపీగా లేనప్పుడు నేను ఎలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఒరే వల్లి వినేటట్లేదురా. దీని గురించి అంజు లైఫ్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? చేసుకోదా వల్లి చెప్పినట్టే. అప్పుడైనా ఇది హ్యాపీగా ఉండిద్దేమో అని చెప్పి అంటూ ఉంటే సరే మీ ఇష్టం చావండి నేను దాన్నే చేసుకుంటాలే అని చెప్పి అన్నాక నిజంగా నా బావా థ్యాంక్ యూ బావా అని చెప్పి అంటూ ఉంటే జీవితంలో నీ మొహం నాకు చూపికు వల్లి అని చెప్పి ఇంకా వాళ్ళ బావ సీరియస్గా లెగిసి వెళ్తాడులే కానీ అసలు ఆ అంజుని పెళ్లి చేసుకోవాలని ఉండదు. కానీ బలవంతంగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చున్నాక ఇంకా వల్లి ఏమీ తెలియనట్టు వచ్చిద్ది. ఏంటి ఇంత నీరసంగా ఉన్నావు? ఏమైంది? కళ్ళు మొత్తం వాసిపోయినాయి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. పెళ్ళి కదా నిద్రపోలేదు. అదిగాక ఏంది డాక్టర్ వచ్చాడు అని చెప్పంటే నేను కూల్ డ్రింక్లో ఎవరో ఏదో కలిపినట్టున్నారు, బల్లి పడినట్టుంది, అది తాగేశాను. ఇంకా ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్ అయితే బావ డాక్టర్ని పిలిచాడు అనేసరికి ఇంకా శక్తి విని ఈ కవరింగ్కి ఏం తక్కువ లేదు మహారాణికి అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అంజలి వచ్చి కూర్చునిద్ది. ఇంకా తాళి కట్టే టైంకి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటే ఇంకా వల్లి అంజు జడెత్తి కట్టు బావా అని చెప్పి అనగానే ఇంకా కోపం వచ్చి ఇంకా నిజంగానే తాళి కట్టేస్తాడు. కట్టేశాక వల్లి కూడా చాలా హ్యాపీగా అంజుని హగ్ చేసుకొని అక్క నువ్వు చాలా లక్కీ అందుకే బావ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పంటే అవునే నీకు ఒక విషయం తెలుసా? నేను చెప్పానని శక్తి బావ మారాడంట. మామయ్య చెప్పాడు. నేను చెప్పాను కదా అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నీకు మంచి అమ్మాయి వచ్చిద్ది, అమ్మాయి నువ్వు హ్యాపీగా చూసుకుంటే వెళ్ళిపోయిన అమ్మాయి మీ ఇద్దరిని చూసి కుళ్ళుకోవాలి, నువ్వు బిజినెస్ చూసుకో బావా అని చెప్పి నేను చెప్పాను కదా. వెళ్ళాక మళ్ళీ తన ప్రాజెక్ట్ తనే తీసుకొని చేశాడంట. చాలా మారిపోయాడంట. మొత్తం అప్పటికన్నా బాగా స్ట్రాంగ్ అయ్యాడంట బావ. అదే మావయ్య చెప్పాడు. అదే నీతో చెప్తున్నా అనేసరికి అవునా అక్క నువ్వెంతైనా గ్రేట్ అక్క, నువ్వేది చెప్తే బావ అది వింటాడులే అనేసరికి శక్తి ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇంకా లక్ష్మి వచ్చి సరే అమ్మా ఇంకా వెళ్దాం మనం అనేసరికి ఇంకా అంజు ఏడుస్తూ ఉండిద్ది. అమ్మమ్మ అని చెప్పి వల్లి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ అనిద్ది ఏంటి పెళ్లి కూతుర్ని ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్తావు, వల్లిని కూడా తీసుకెళ్ళు అనేసరికి ఇంకా శక్తి ఉండి ఏం అవసరం లేదు అంజుని ఒక్కదాన్నే పంపిస్తే చాలు, అయినా ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు, మన అందరం ఒకటే కదా అన్నాక అది కాదయ్యా పెళ్లి కూతురు అమ్మటి ఎవరొక్కళ్ళు రావాలిగా, అదే వాళ్ళ చెల్లెలు వస్తే దానికి కొద్దిగా స్థిమితంగా ఉండిద్దయ్యా శక్తి అని చెప్పి నచ్చి చెప్పి వల్లి నువ్వు వెళ్ళవే అక్కమ్మటి అని చెప్పి అన్నాక సరే అమ్మమ్మ అని చెప్పి వల్లి కూడా నేను వస్తాను అక్క అని చెప్పి అనిద్ది. అన్నాక ఇంకా కారులో వాళ్ళ అక్క బావ పక్కన తను కూర్చున్నాక ఇంకా శక్తి ఏమో కోపం వస్తుంది, వల్లిని కొట్టాలనిపిస్తుంది, ఆ మెల్లో దండి తీసి కింద వేసి కొట్టాలనిపిస్తుంది కానీ ఏమీ చేయలేడు. ఈ లక్ష్మి ఏమో కూర్చొని ఏడుస్తూ ఉండిద్ది.
ఇంక ఈశ్వర్ నాయుడు ఏమో ఏంటి ఏడుస్తున్నావు, నీ సైడ్ ఏమైనా మేనకోళ్ళు ఉన్నారా ఏంటి, దాన్ని చేసుకోలేదని ఏమైనా ఏడుస్తున్నావా, ఎవరు లేదు కదా, నా కొడుకు శుభమా అని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి లక్ష్మిని తిడతా ఉంటాడు. లక్ష్మి ఏమో ఏమీ లేదండి, ఏమీ లేదు అని చెప్పి ఏదో కవర్ చేయడానికి చూసిద్దిలే కానీ ఆయన మాత్రం గట్టిగా తిడతాడు లక్ష్మిని. ఇంకా వచ్చాక గట్టిగా వెల్కమ్ చెప్తారు. వెల్కమ్ చెప్పాక ఇంకా వల్లి కూడా అక్క ఎంత పెద్దిల్లో కదా, నేను మొన్న వచ్చినప్పుడు చూశానక్క, అన్ని పూల చెట్లు ఉన్నాయి, అంటే నాకు పూలు పడవు అని చెప్పి అనింది శక్తి. అవును, నువ్వు పూలు పడవు, నువ్వు మంచిదానివి కదా, కొంతమంది ఉంటారు అన్నీ ఇష్టమే అంటారు కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా కఠినంగా ఉండిద్ది, నువ్వే బెస్ట్ వాళ్ళకన్నా అనేసరికి ఇంకా వల్లి కూడా నీకు బావ కరెక్ట్ మ్యాచ్ అక్క అని చెప్పి అంటా ఉండేసరికి ఇంకా శక్తికి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా లక్ష్మి వచ్చి దేవుడి దగ్గర దీపం వెలిగి అమ్మ అని చెప్పి అంటే నేను తీసుకెళ్తాను అత్త అని చెప్పి వల్లి తీసుకెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగి పెట్టి ఇంకా అదే పొయ్యికి పూజ చేపించి అన్నీ చేపించి ఇంకా అక్క బావ రూమ్లోకి వెళ్ళు అన్నాక నేనా ఇప్పుడు అంటే మరి నేను వెళ్ళనా, నువ్వే వెళ్ళాలి అని చెప్పి ఇంకా సరే అక్కడికి వెళ్ళి రెడీ అవ్వు, నీ బ్యాగ్ నేను తీసుకొచ్చి రూమ్లో పెడతాను అని చెప్పి ఇంకా తను కూడా వాళ్ళ అక్కతో పాటు రూమ్లోకి వెళ్ళేసరికి తన సౌండ్ గుర్తుపడతాడు కదా, నడిచే వాకింగ్ స్టైలు. మళ్ళీ ఏంటి నా రూమ్లోకి వచ్చావు అనేసరికి బావా సారీ వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే అదేంటి బావా వల్లి వచ్చిందని ఎలా చెప్తున్నావు అని చెప్పి అంజు అంటూ ఉంటే ఏం లేదులే, అది డోర్ కొట్టకుండా వచ్చేసింది కదా అని చెప్పి అలా అన్నాను అనేసరికి సరే బావా బాగా టైర్డ్ అయిపోయాను, నేను ఫ్రెష్ అవుతాను అనేసరికి అవ్వు అని చెప్పంటే బావా అది నాకు కొంచెం హెల్ప్ చేయవా, ఈ జడ ఇది మొత్తం నగలు తీయడానికి అనేసరికి నేనా అని చెప్పంటే నువ్వే అని చెప్పనిద్ది. వల్లిని పిలుస్తానులే అని చెప్పి మా అని చెప్పంటే వాళ్ళ అమ్మ వచ్చింది. అదే అంజుకి హెల్ప్ చేయమ్మా అని చెప్పి అన్నాక నేను బాత్ చేసి వస్తాను, అంజుకంట హెల్ప్ చెయ్యి అని చెప్పి ఇంకా స్నానం చేయడానికి వెళ్ళి షవర్ కింద నిలబడి ఫుల్ ఏడుస్తాడు. ఫస్ట్ ఒకదాన్ని లవ్ చేశాను, అది నన్ను చాలా దారుణంగా మోసం చేసి వెళ్ళిపోయింది. తర్వాత నా లైఫ్లోకి ఇదే వచ్చింది, నేను రమ్మని కూడా దాన్ని పిలవలేదు, వచ్చి బావా నువ్వు మర్చిపో అని చెప్పి దాన్ని మర్చిపోకుండా చేసేలా చేసింది అదే. తర్వాత ఇప్పుడు అదే నన్ను మోసం చేసింది. నేనేమనుకున్నాను పిచ్చోళ్ళలాగా, అది ఎక్కడికి వెళ్ళిద్దిలే, నా మద్దలే కదా ఎక్కడికి వెళ్ళిద్ది అని చెప్పి అన్న ధీమాతో ఉన్నా, లేకపోతే అప్పుడే తాళి కట్టేయాల్సింది చి అని చెప్పి ఇంకా తిట్టుకుంటా ఇంకా స్నానం చేసేసి వచ్చేస్తాడు. వచ్చేసాక అంజు వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బావా అని చెప్పి అంజు వెళ్ళిద్ది. ఇంకా వచ్చాక ఏరా తల తుడుచుకో అని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చి తల తుడుస్తుంటే అమ్మ ఏం చేయనమ్మా, నాకు అదే కావాలమ్మా, నేను మనసులో ఒకరిని పెట్టుకొని దీంతో ఎలా ఉంటానమ్మా, దాని మీద కోపంతో తాళి కట్టేశానులే కానీ అని చెప్పి వాళ్ళ అమ్మని పట్టుకొని ఫుల్ ఏడుస్తూ ఉంటాడు శక్తి. సో శక్తి అంజుని పెళ్లి చేసుకుంటాడు, వల్లి కూడా అంజునే పెళ్లి చేసుకోమనిద్ది. ఇంకా వీళ్ళ లైఫ్లో ఏమయ్యిద్ది, మరి శక్తి అంజుని వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడా, మరి అంజు పరిస్థితి ఏంది నెక్స్ట్ యాక్సెప్ట్ చేయకపోతే, మరి వల్లి ఏమైద్ది, వల్లికి ఎవరైనా మళ్ళీ హీరో వస్తాడా, వల్లి నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 4 కోసం మనం ఆగాల్సిందే. పార్ట్ 4 అనేది రేపు ఆఫ్టర్నూన్ నార్మల్గా యాజ్ యూజువల్గా అప్లోడ్ చేస్తాను. స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.